చికెన్ని ఫ్రై చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా చికెన్‌ని శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లో వేసుకుని, దాంట్లో స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకుని, ఆ తర్వాత సాల్టు, పసుపు, చికెన్ మసాలా వేసుకొని, నిమ్మకాయ రసం కూడా పిండుకొని, ఇలా బాగా కలిపి అరగంట సేపు నాననివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి, కళాయిలో నూనె వేసి, నానిన ఈ చికెన్ ముక్కలను దాంట్లో వేసుకోవాలి. చికెన్‌ని కంపల్సరీ అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసిన ముక్కలన్నిటిని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిరపకాయలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వేసి, బాగా ఫ్రై చేసిన చికెన్ ముక్కలను వేసి ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర వేసి మొత్తం వేగిన తర్వాత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకొని బిర్యానీలోకి గానీ, రైస్‌లోకి గానీ తింటే చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.